నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాని. మన తెలంగాణలో చాలా చారిత్రకరమైన కోటలు చాలా ఉన్నాయి. అందులో ఒకటే మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట. సో మనమైతే ఇప్పుడు ఈ గోల్కొండ కోట ముంగటనైతే ఉన్నాము. సో నా వెనకాల కనిపిస్తుంది గోల్కొండ కోటకు రావాలంటే ఫస్ట్ ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కౌంటర్ వెనకాల కనిపించేది. సో టికెట్ తీసుకొని అటు నుండి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ ద్వారం వస్తుంది. సో చూపిస్తాను నేను. ఈ గోల్కొండ కోటలో చాలా రహస్యాలు దాగున్నాయి. ఆ రహస్యాలు అంతేకాకుండా గోల్కొండ చరిత్ర ఏంటి అని నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. మనం పోయేది అయితే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో గోల్కొండ కోటకి లోపలికి రాజ దర్బార్ అయినా అలాంటివన్నీ పోవాలంటే ఈ మెయిన్ దర్వాజా నుండి పోవాలి. సో చూపిస్తా మెయిన్ దర్వాజా ఎలా ఉంది అనేది. మనం గోల్కొండ కోట లోపలికి వెళ్లే ముందు ఒక పెద్ద ఇనుముతో చేసిన తలుపు అయితే కనిపిస్తుంది. ఈ గోల్కొండ కోటలో మొత్తం 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. అందులో 6 ద్వారాలు ఓపెన్ చేసి ఉంటాయి పర్యాటకుల కోసం. అందులో మనం చూస్తున్న ఈ దర్వాజా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు ఇక్కడ నుండే వెళ్తారు అన్నమాట. అయితే ఈ పెద్ద దర్వాజా పేరు వచ్చేసి బాలసాహిర్. ఈ బాలసాహిర్ దర్వాజా ఎదురుగా ఒక పెద్ద గోడ అయితే నిర్మించి ఉంటుంది. ఇలాంటి గోడ ఎందుకు నిర్మించారనే దానికైతే ఒక మంచి కారణం అయితే ఉంది. శత్రువులు డైరెక్ట్ లోపలికి రావడానికి వీలు లేకుండా, అంతేకాకుండా ఫోర్స్ తో ఆ తలుపుల్ని బద్దలు కొట్టడానికి కూడా ఉండదన్నమాట. అందుకైతే ఆ గోడనైతే అయితే నిర్మించారు అప్పటి కాలంలో. మనమైతే ఇప్పుడు గోల్కొండ లోపలికి అయితే వచ్చినాము. సో లోపలికి రాగానే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇది దర్వాజా కనిపిస్తుంది కదా, పెద్ద ద్వారము. సో గోల్కొండ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో దీంట్లో నుండి ఫస్ట్ మనం ఎంట్రన్స్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక పెద్ద దర్వాజా, ఒక తలుపు కనిపిస్తుంది కదా. ఇంత పెద్ద ఎందుకు పెట్టారంటే అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో కూడా చాలా చిన్నగా ఉంటాయి ప్లేస్. ఎందుకంటే సైనికులు వచ్చి ఎక్కువ మంది వచ్చి అటాక్ చేయడానికి కూడా ఉండదు. అండ్ ఈ దర్వాజా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఏవైతే కొచ్చగా ఉన్నాయో ఏనుగుతో వాళ్ళు గుద్దిపిద్దామని ట్రై చేసినా కూడా ఈ కొచ్చటివన్నీ ఏనుగు గుద్దుకొని లైక్ ఏనుగే రివర్స్లో గాయపడేలా ఉండేది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఒకటి ఓల్ కనిపిస్తుంది పైన. ఆ ఓల్ నుండి వెళ్ళి వేడివేడి నీళ్ళు, వేడివేడి నూనె కూడా పోసేవాళ్ళంట ఎక్కువ మంది వచ్చినప్పుడు. సో ఇక్కడ అటాక్ చేయడానికి కూడా చాలా చిన్న ఎంట్రన్స్ ఉంటుంది. సో ఎక్కువ మంది సైనికులు వచ్చేవాళ్ళు కూడా కాదు. సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకేమేమి ఉంటాయో. మనం అట్లనే లోపలికి వెళ్ళగానే క్లాప్స్ కొడితే రాజుకు వినబడేలా ఉండే ప్రదేశానికి వెళ్తాము. మనమైతే అందరం అన్నవరం సినిమా చూసినాం కదా పవన్ కళ్యాణ్ది. సో అక్కడ ఒక సీన్ ఉంటాయి కదా, వేణుమాధవ్ పవన్ కళ్యాణ్ ఇట్లా క్లాప్స్ కొడితే వాళ్ళ అన్న చెల్లెలు పైకి వెళ్ళి ఇందామన్నట్టు. సో ఆ సీన్ అయితే ఇక్కడనే. సో గోల్కొండ లోపలికి వచ్చినాక ఇక్కడ నుండి వెళ్ళి ఏమన్నా శబ్దం చేస్తే పైన ఉన్న రాజులకు వినిపించేదట. ఇప్పుడు చూపిస్తాడండి, ఇక్కడ క్లాప్స్ కొడితే పైన వాళ్ళకు రీసౌండ్ వచ్చేది. మీకు కనిపిస్తుందా సౌండ్ వినొచ్చు మీరు. సో అయితే అసలు ఎట్లా కట్టారు అప్పట్లో వాళ్ళకి రావాలి ఈ టెక్నిక్. శత్రువులు లోపలికి వచ్చినప్పుడు రాజుకు వినబడేలాగా ఒక సౌండ్ సిస్టమ్ తో కమ్యూనికేషన్ షేర్ చేసే విధంగా డైమండ్ షేప్ లో పైన ఒక రూఫ్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ చప్పర్లు కొట్టిన చిన్న సౌండ్ చేసిన మీద ఉన్న రాజుకైతే వినబడుతుంది. ఆ విధంగా ఒక సౌండ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. దాని పక్కనే మనకు శవాలని స్నానం చేపించే గదులు కూడా కనిపిస్తాయి. రాజ కుటుంబకులు చనిపోతే ఈ ప్రదేశంలోనే ఆ శవాలకైతే స్నానం చేపించేవారు. అంతేకాకుండా ఈ గదుల్లో పైప్ లైన్ కనెక్షన్ ద్వారా ఒక పైప్ నుండి చల్లని నీరు, ఇంకో పైప్ నుండి వేడి నీరు, అట్లనే ఇంకో పైప్ నుండి రోజ్ వాటర్ కూడా వస్తుంటాయి అని చెప్తుంటారు. సో లోపలికి అయితే అలో లేదు. చూడండి ఇక్కడ నుండి చూపిస్తాం మీకు. సో లోపలికి చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి. సో ఇక్కడ పరిపాలించిన రాజుల కుటుంబాల వాళ్ళ ఎవరన్నా వ్యక్తులు చనిపోయినప్పుడు ఇక్కడే వాళ్ళు స్నానం ఆచరించే వాళ్ళని అయితే ఇక్కడ చరిత్ర చెప్తుంది. సో మనం ఇంకా పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాము. ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి గోల్కొండలో, అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకు చిన్న ఫిరంగి కనిపిస్తుంది. ఎంట్రన్స్లోనే ఒకటి ఆపోజిట్లో ఫిరంగి ఉంది కనిపిస్తుంది.
గోల్కొండ లోపలికి వచ్చినప్పుడు అంటే గోల్కొండ చూద్దామని వచ్చినప్పుడు అయితే ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ నా వెనకాల ఒక చిన్నది కనిపిస్తుంది కదా, ఇది ఏంటిదంటే ఈ కోటకు సైనికులని ఎన్నిక చేసేటప్పుడు ఎవరైతే ఈ వెయిట్ లిఫ్ట్ చేస్తారో వాళ్ళనే తీసుకునే వాళ్ళట. సో అంత వెయిట్ ఉంటుంది. ఇది లిఫ్ట్ చేసిన వాళ్ళనే గోల్కొండకు సైనికులుగా ఎన్నిక చేసేవారని అయితే చరిత్ర చెప్తుంది. ఇప్పుడు సైనికులను ఎంపిక చేయాలంటే ఎగ్జామ్స్ అని, రన్నింగ్ టెస్ట్లు, మెడికల్ టెస్ట్లు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అప్పట్లో ఎలా చేసేవాళ్ళంటే ఇక్కడ కనిపిస్తున్న రాయిని ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాళ్ళని సైనికులుగా సెలెక్ట్ చేసేవాళ్ళు. ఈ రాయి బరువు వచ్చేసి 250 కిలోలు అయితే ఉంటుందట. దాని పక్కనే ఖాళీ ప్రదేశం ఉంటుంది, దాని పేరు నహీనాబాగ్. ఇక్కడే వాణిజ్య వ్యాపారాలు జరిగేవి. కోటలోని రాజ కుటుంబాల కోసం మార్కెట్ ఉండేది. ఈ ఖాళీ ప్రదేశంలో వజ్ర వైడూర్యాలు అమ్మకాలు కొనుగోలు జరిగేవన్నమాట. సో ఇక్కడ ఇంత ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా, దీన్నే ఇక్కడ ఈ ప్లేస్లోనే రాజులు అప్పటి కాలంలో వజ్రాలు, వాణిజ్యాలు, సరుకులు ఇట్లా ఇవన్నీ అమ్మేవాళ్ళు అన్నమాట. సో ఇక్కడ అనిపిస్తుంది కదా, ఎప్పుడైతే వాళ్ళకు ఎండ కొట్టినప్పుడు లేకపోతే రాత్రి అయినా కూడా ఈ ప్లేస్లో కూర్చొని అమ్మేవారు. సో పైన కనిపిస్తుంది మీకు వెలుతురు కోసం, చీకటి పడ్డప్పుడు వెలుతురు కోసం అయితే వాళ్ళు ఇట్లా మొత్తం అగ్గి పెట్టుకునేవారు. అక్కడ బూడిదైనట్టు అంటే కాలిపోయినట్టు కూడా మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి పైన. బాలసైడ్ దర్వాజా నుండి లోపలికి వెళ్తుండగా ఒక గుహ లాంటి ప్రదేశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనం రాజ్మహల్ కి కానీ రాజ్ దర్బార్ కి కానీ వెళ్లేలాగా ఉంటది. దీనిని కుతుబ్ షా రాజుల వంశంలో 7వ వాడైన ఆఖరి వాడైన అబ్దుల్ హసన్ తనీషా పరిపాలన రక్షక భటుల కోసం కట్టించబడిందని చెప్తుంటారు. ఇక్కడ గుహలా కనిపిస్తుంది కదా, సో ఇదేంటంటే ఇది రాజ్ దర్బార్కి పోయే రూట్ అన్నమాట. సో వెళ్ళాలంటే ఇట్లకి వెళ్ళే ఫస్ట్ అప్పట్లో ఏంటంటే ఇక్కడ చెకింగ్ స్పాట్ అన్నమాట. సో రాజు దగ్గరికి ఎవరైతే కలవనీకి వచ్చినారో వాళ్ళ వెపన్స్ అన్ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకునేవారు. చేసుకొని వాళ్ళని రాజు దగ్గరికి అంటే ఏం వెపన్స్ లేకుండా పంపించేవాళ్ళం, పైకి పంపించేవాళ్ళు రాజు దగ్గరికి. సో రిటర్న్లో మళ్ళీ వాళ్ళ వెపన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి వాళ్ళని రిటర్న్ పంపించేది. సో ఇది ఒక చెకింగ్ స్పాట్లో అయితే అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు. సో మీకు ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ రంధ్రాల్లో కనిపిస్తున్నాయి ఇట్లా, అంటే వాళ్ళు అప్పట్లో వెలుతురు కోసం అనేది పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మీకు అది కూడా కనిపిస్తుంది. ఇక ఈ గోల్కొండ చరిత్ర చూసుకున్నట్టయితే అసలు గోల్కొండ పేరు వచ్చేసి గొల్లకొండ. అయితే 1343వ సంవత్సరంలో ఒక గొర్రెల కాపరి గుట్ట మీదకి వచ్చినప్పుడు ఒక దేవత విగ్రహం కనిపిస్తుందట. అయితే ఆ విషయాన్ని అప్పటి కాకతీయ రాజుకి చెప్పగానే ఆ రాజు ఆ దేవత విగ్రహాన్ని చూసి ఇక్కడైతే మట్టితో ఒక పెద్ద కోట అయితే కట్టించాడు అని చరిత్ర చెప్తుంది. అప్పుడు ఇది ఒక మట్టి కోట లాగా ఉండేది అట. తర్వాత 14వ నుండి 15వ శతాబ్దంలో బామిని సుల్తానీస్ కోటని బలపరిచారు. కానీ గోల్కొండకి నిజమైన ప్రభావం వచ్చింది మాత్రం కుతుబ్షాహి వంశస్థుల సమయంలో అని చెప్తుంటారు. వాళ్ళు ఈ కోటని నల్లరాతి కోటగా కట్టించి ఒక బలమైన కోటగా మార్చారని చరిత్ర చెప్తుంది. 1518 నుండి 1687 వరకు కుతుబ్షాహి రాజులు గోల్కొండని తన రాజధానిగా వాడుకునేవారని చెప్తుంటారు. వాళ్ళ సమయంలో గోల్కొండ ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేదట. గోల్కొండ ప్రపంచంలో డైమండ్ క్యాపిటల్ గా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ నుండి చాలా ప్రసిద్ధి కలిగిన వజ్రాలు దొరికాయట. గోల్కొండ కోట ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పవచ్చు. 4 ప్రకారమైన కోట గోడలు, 8 మెయిన్ గేట్స్, 87 బ్రిడ్జులు, అడ్వాన్స్డ్ వాటర్ సప్లై సిస్టమ్, సీక్రెట్ టన్నెల్స్. మెయిన్ గా చూసుకున్నట్టయితే మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర క్లాప్ సౌండ్ చేస్తే కోట మీద ఉన్న రాజుకు వినిపించడం అది చాలా అద్భుతం అని చెప్తుంటారు. 1687లో ఔరంగజేబ్ అయితే గోల్కొండని అటాక్ చేయడం జరిగింది. దాదాపు 8 నెలలు యుద్ధం తర్వాత కోట పడిపోయిందని చరిత్ర చెప్తుంది. ఈ దారిలోనే పక్కన తానిషా ప్రభువుకి మంత్రివర్యులైన అక్కన్న మాదన్న కార్యాలయం కూడా కనిపిస్తుంది. గోల్కొండ మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే మనకి ఇక్కడ మనందరికీ తెలుసు 2 మంత్రుల పేరు అక్కన్న మాదన్లు. సో ఇక్కడ మంత్రులు అంటే మినిస్టర్స్ లాగా వాళ్ళ ఆస్థానం కూడా మీకు చూపిస్తాను. సో రాగానే మసీద్ ఉంటుంది, మసీద్ పక్కనే అక్కన్న మాదన్లైన మంత్రుల ఆస్థానం ఇదే. సో ఇప్పుడు ఇంత విశాలంగా ఉంది కానీ అప్పుడు అంటే ఎవరి రూమ్ వాళ్ళకి అన్నట్టు ఉంటుండే అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది అక్కన్న మాదన ఆస్థానం అనమాట. సో ఇక్కడనే వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళు చదువుకునే ప్లేసెస్ కానీ ఇవన్నీ ఇక్కడనే ఉండే అనమాట. సో దీనికి మొత్తం మినిస్టర్స్ లాగా అంటే అక్కన్న మాదన దీనికి మినిస్టర్స్ లాగా పనిచేసేవారు అప్పుడు. చూడండి ఇక్కడ మొత్తం ప్లేస్.
ఈ అక్కన్న మాదన్న ఆఫీస్ నుండి మీదకి వెళ్ళగానే మనం ముందుగా చెప్పుకున్న బాలసహీర్ దర్వాజాకు సేమ్ డైరెక్షన్ లో ఒక ఎంట్రీ అయితే కనిపిస్తుంది. మనం గోల్కొండ నుండి వెళ్ళి లోపలికి రాగానే ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్లోనే మనకి ఒక ద్వారం కనిపిస్తుంది. సో ఆ ద్వారం వచ్చేసి అది ఫేక్ ద్వారం అన్నమాట. ఎవరైతే శత్రువులు వస్తారో వాళ్ళని తప్పుదోవ పట్టడానికి ఆ ఫేక్ ద్వారం అక్కడ నిర్మించారు. సో రాజు అది చూసి రాజు ఉన్న ప్లేస్ నుండి వాళ్ళు అలర్ట్ అవ్వడం, వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అక్కడ అనిపిస్తుంది, అది అనిపించి అయితే ఫేక్ ద్వారము. సో అట్లనే కొంచెం ముందుకు వస్తే మనము రాజుల కుటుంబాల వాళ్ళు బట్టలు ఉతుక్కోవడం అండ్ బట్టలు ఆరేసుకునే ప్లేస్ కూడా కనిపిస్తుంది. మీకు చూపిస్తుంది అది కూడా. సో మన వెనకాల కనిపిస్తుందిగా, ఇదే రాజు కుటుంబాల వాళ్ళు ఈ స్థానంలో ఇక్కడనే వాళ్ళు బట్టలు ఉతికేయడం కానీ బట్టలు ఆరేసుకోవడం కానీ జరుగుతుందని ఇక్కడ ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో చూడండి, ఇక్కడ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. అంటే బట్టలు ఉతుక్కోనికైనా బట్టలు ఆరేసుకునేకైనా ఇంత పెద్ద ప్లేస్ ఉంటాయని అయితే అసలు మనకి ఇప్పుడు అట్లా ఉండదు ఇక. సో ఇక్కడ కనిపిస్తుంది ఇది. అప్పుడు వాళ్ళకు ఒక ట్యాంక్ల వాటర్ స్టోర్ కోసం. సో నా వెనకాల కనిపిస్తుంది ఈ గోడ. ఇదే ఈ ఎంట్రన్స్ వచ్చేసి శ్రీరామదాసుని బంధించిన జైలు ఎంట్రీ అన్నమాట. సో శ్రీరామదాసుని బంధించడానికి ముందు ఈ స్థలాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ సామాన్లు భద్రపరచుకోవడానికి వాడేవాళ్ళట. సో ఎప్పుడైతే శ్రీరామదాసుని అరెస్ట్ జైల్లో పెట్టారో ఇది ఒక జైల్లాగా మారిపోయింది. సో లోపల ఏముంది, శ్రీరామదాసు జైలు ఎలా ఉందని చూపిస్తా. సో వెళ్దాం రండి. సో కనిపిస్తుంది కదా, శ్రీరామదాసుని అయితే ఈ జైల్లోనే బంధించారు. సో భక్త రామదాస్ అయినా కంచర్ల గోపన్నని ఈ బందీకారంలో బంధించినాక సో అతనికి ఇక్కడ నుండి వెళ్ళి ఫుడ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఈ పైన కనిపిస్తున్న ఏదైతే ఊళ్ళ నుండి వెళ్ళి ఆయనకు ఫుడ్ వేసేవాళ్ళు ఇక్కడ. సో ఆయన ఇక్కడ నుండి వెళ్ళి తినేవాడు అనమాట. సో ఇక్కడ ఉన్నప్పుడు మన శ్రీరామదాస్ మూవీ చాలామంది చూసి ఉంటారు కదా, ఎంతో రుచిరా అని ఒక పాట వస్తాయి ఇక. సో ఆ పాట అలాంటి కీర్తనలని ఆ మూవీలో సాంగ్స్లా మళ్ళించారన్నమాట. సో మీకు చూపిస్తా. ఇంకా భక్త రామదాస్ అయినా ఈ జైల్లో ఉన్నా కూడా ఆయన నిత్యం రాముడిని తలుచుకుంటూనే ఉండేవారు. సో 12 సంవత్సరాలు ఉన్నాడు, దాదాపు 12 సంవత్సరాలు ఈ బందీకాలంలో బంధించారు ఆయనని. సో అప్పుడు ఉన్నప్పుడు స్వయంగా ఆ రామదాసు మన కంచెల గోపన్న చెక్కిన విగ్రహాలు ఇక్కడ చూపిస్తాం మీకు. ఇవైతే చాలా అద్భుతంగా అనిపిస్తాయి మీకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో భక్త రామదాసుని బంధించక ముందుకి దాదాపు సామాన్యమైన ఒక సామాన్లు భద్రపరుచుకునే స్థలం ఇది. ఆయనను బంధించాక ఒక బందీఖానలాగా మారిపోయింది. ఆయన ఈ బందీఖానలో 12 సంవత్సరాలు ఉన్నా కూడా దీన్ని ఒక దేవాలయంలాగా మళ్లించుకున్నాడు. నిత్యం రాముడిని తలుచుకుంటూనే ఉండేవాడు. సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నాయిగా ఒక్కొక్క దేవుని రూపాన్ని చెక్కిండు. సో చాలా అద్భుతంగా చెక్కిండు. ఇక్కడ కూడా మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. ఆంజనేయుడు, రాముల వారు, గణపతి, చాలా విగ్రహాలు ఉన్నాయి ఇట్లా. ఈ ఒక మొత్తం ఇక్కడ మనకు 19 విగ్రహాలు అయితే చెక్కిండు అన్నమాట. సో 12 సంవత్సరాలు ఉండి ఆయన నిత్యం దేవుణ్ణి తలుచుకుంటేనే ఆయన బందీఖానా జీవితాన్ని ఇక్కడ కొనసాగించేవారని అయితే మనకు తెలుసు. సో శ్రీరామదాసు మూవీలో కూడా మనం చూస్తుంటాంగా, ఆయన విగ్రహాలు చెక్కుకుంటూనే పాటలు వస్తాయి. ఆయన కీర్తనలు ఏదైతే పాటలాగా మళ్ళించారో అవన్నీ మనం ఇక్కడ నుండి చూస్తాము. సో చూడండి. గోల్కొండ మంచినీటి సరఫరా గురించి తెలుసుకున్నట్టయితే ఇక్కడ 4-5 బావులు కూడా తవ్వించారట. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఈ నీరునే యూజ్ చేసేవారు. సో ఆ దర్వాజా నుండి కొంచెం లోపలికి వచ్చినాక మీదకి వచ్చినాక హైదరాబాద్లో బోనాలు జరుగుతాయని అందరూ తెలుసు. సో ఫస్ట్ బోనం గోల్కొండ బోనమే. సో ఆ గోల్కొండ బోనాలు అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే గోల్కొండ పైన ఇక్కడనే ఉంటుంది. నేను చూపిస్తాను దేవాలయం కూడా పైన మీకు విగ్రహం. సో మన వెనకాల అనిపిస్తుందిగా, ఇదే గోల్కొండ బోనాలు తీసుకొచ్చి ఇక్కడనే సమర్పిస్తారు అన్నమాట. చూడండి.
ఈ మాత జగదంబ ఆలయాన్ని అక్కన్న మాదాన అబ్దుల్ హసన్ తానిష్ కాలంలో ఈ మందిరాన్ని నిర్మించారు. మన హైదరాబాద్ లో జరిగే బోనాల్లో మొదటిగా ఇక్కడ ఉన్న అమ్మవారికి సమర్పించిన తర్వాతే హైదరాబాద్ మొత్తం బోనాల పండుగ షురు అవుతుంది. ఈ దేవాలయం నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రాజ్ దర్బార్ అయితే కనిపిస్తుంది. రాజు ఇక్కడే దర్బార్ నడిపించేవాడు. అంతేకాకుండా రాజ విశేషాలు అన్ని ఇక్కడే చర్చలు జరిగేవాట. గోల్కొండ మొత్తంలో ఇదే ఎత్తైన ప్రదేశము. మనం మొత్తం గోల్కొండ పైకి వచ్చినాక కంప్లీట్ టాప్ లో ఈ 2 అంతస్తుల బిల్డింగ్ అనమాట. ఒక మంటపం లాగా అప్పుడు యూజ్ చేసేవాళ్ళట. సో చూస్తున్నారు కదా, చూడండి ఎంత హైట్లో ఉన్నది ఒక్కొక్క బిల్డింగ్ టాప్ కూడా. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, చప్పట్లు కొడితే రాజ్ దర్బార్లో ఉండే రాజుకు వినిపిస్తుందని. ఆ ప్రదేశం కూడా ఇదే. మండపం నుండి మండపంలో 2nd ఫ్లోర్ ఇది. సో దీని పైన ఉండాలి అయితే మొత్తం వ్యూ కనిపిస్తుందని చెప్తారు. సో ఇప్పుడు మనం మొత్తం టాప్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఉండాలి కంప్లీట్ గోల్కొండ ఫోర్ట్ మొత్తం కనిపిస్తుంది. అండ్ హైదరాబాద్ సిటీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. వెనకాల కనిపిస్తుంది కదా. సో కింద చూడండి, మనం వచ్చిన ప్లేస్ క్లియర్గా కనిపిస్తుంది. సో మనం అయితే అల్లనంలో వచ్చినాము. అక్కడ అనిపిస్తున్న వాళ్ళు వస్తారు. అంతేకాకుండా ఈ రాజదర్బార్లో 2 రహస్య స్వరంగ మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ నుండి చార్మినార్ కి, మరొకటి దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్తుంటారు. ఇప్పటి వరకు మీదకు వచ్చిన మార్గం కోట లోపలికి ఎంటర్ అవ్వగానే కుడివైపు నుండి రావడం జరిగింది. ఇప్పుడు దిగేటప్పుడు కోటకి ఎడమవైపు దిగుతూ రాజమహల్, రాణిమహల్, అలాగే ఆయుధ కార్వాగారం ప్రదేశాలు చూస్తూ వెళ్ళాలి. సో చూసారుగా గోల్కొండ చరిత్ర అండ్ గోల్కొండ దాగున్న రహస్యాలు. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.